ఎప్పుడైతే విజయసాయిరెడ్డి ఆ పార్టీ నుంచి ఎగ్జిట్ అయ్యారో అప్పటి నుంచి కూడా ఆయన రాజకీయ సన్యాసం చేస్తానంటూ కూడా మాట్లాడారు. కొన్ని రోజులు తన ఫామ్ లో చాలా బిజీగా ఉండి ఆ ఫోటోలు కూడా మీడియాకి రిలీజ్ చేస్తూ ఎప్పుడు వార్తల్లో ఉంటూ వచ్చారు. కానీ ఎప్పుడు కూడా ఆయన రాజకీయ సన్యాసం చేస్తాన తర్వాత ఆ మాటకైతే కట్టుబడలేదు. ఎందుకంటే అటు బీజేపీ నేతలతోని అటు ఉపరాష్ట్రపతి లాంటి వాళ్ళతోని ఒక క్లోజ్ అసోసియేషన్ మెయింటైన్ చేయడం కానీ, అదేవిధంగా అవసరమైతే వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేస్తానంటూ ట్విస్ట్ ఇవ్వడం కానీ, ఇలా ఎప్పుడు కూడా ఏదో ఒక రూపంలో ఆయన వార్తల్లో ఉన్నారు. కానీ పొలిటికల్గా ఎప్పుడు కూడా రాజకీయ సన్యాసం ఆయన మాట చెప్పినట్టు రాజకీయ సన్యాసం తీసుకునే ప్రయత్నం అయితే చేయలేదు. అవసరమైతే కాషాయం కట్టేయడానికి కూడా ఆయన రెడీ అవుతున్నారనేది ఎప్పటి నుంచో ఆయన కేంద్రంగా జరుగుతున్న చర్చ. బీజేపీ కూడా ఇప్పటిదాకా అనేక ప్రయోగాలు చేసింది ఏపీ రాజకీయ వేదికగా. అందుకే ఈరోజు విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళని పెట్టి నిజంగానే ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని కన్సాలిడేట్ చేసేలా ఈ రోజున పార్టీని కోపప్ చేయాలనే ప్రయత్నంలో బీజేపీ చాలా సీరియస్ ఎఫర్ట్ పెడతా ఉంది. దానిలో భాగంగానే విజయసాయిరెడ్డిని నిజంగానే పుష్ చేస్తుంది బీజేపీ ఏపీలో. ఆ దిశగా మనకి గత కొన్ని రోజులుగా జరుగుతున్న వాతావరణం చూసినట్లయితే, పొలిటికల్ లైన్ చూసినట్లయితే అర్థమవుతుంది కూడా.